వంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి, దైవజనులకు వందనాలండి. చిన్న ప్రార్థన చేసి ఈ మాటను ధ్యానిందామండి. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా కొరకు మా కొరకు నా ప్రభువా ఈ లోకానికి వచ్చి యేసయ్యా నీ ప్రాణాన్ని నా ప్రభువా త్యాగము చేసి నా తండ్రి మరలా సజీవునిగా లేచి ఉన్నావు దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క మంచి శుక్రవార దినమున నా ప్రభువా నీ నామాన్ని స్మరించుచు నా తండ్రి యేసయ్యా నువ్వు సిలువలో నా దేవా పలికిన మాటలను జ్ఞాపకం చేసుకొనిచు నా ప్రభువా నా దేవానికి స్తోత్రాలు. నీ మందిరంలో మేమందరము నువ్వు గడుపుచుండగా నీ యొక్క ఆత్మను మా అందరిపై మీరు దిగనిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ శక్తితో నింపండి నా యేసయ్యానికి స్తోత్రాలు. నీ మార్గములలో మమ్మల్ని నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు చెప్పబోచున్న మాట యందు నా తండ్రి నీవు నిలిచి ఉండి యేసయ్యానికి నీ చిత్తాన్ని నా ప్రభువా మేము నెరవేర్చువారిగా నా తండ్రి మమ్మల్ని ఆ రీతిగా నా తండ్రి వాక్యంలోనికి నడిపించమని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇవ్వబడినటువంటి మాటను ఒకసారి ఎవరైనా చదివి వినిపించమని తెలియజేస్తున్నానండి. యోహాను సువార్త చదవమ్మా. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాటను మనము ధ్యానిస్తున్నామండి. ఇంతవరకు చాలామంది యేసు ప్రభు వారు పలికినటువంటి 4 మాటలను తెలియచేశారు. అందరము మనం విని ఉన్నాము. ఇప్పుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే దప్పిగొనుచున్నాను. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. దప్పిగొనుచున్నానని సిలువ మీద ఉండి మన ప్రభు అయిన యేసయ్య పలుకుచున్నారండి. ఇది ఏ విధమైన దాహము అని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంది, సమస్తమును సమాప్తమైనది అని ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా దప్పిగొనుచున్నానని ప్రభువు సెలవిస్తున్నారన్నమాట. లేఖనము నెరవేరునట్లుగా సమస్తమును సమాప్తమైనది అని ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా ఆయన పలికారు. సమస్తమును సమాప్తమైనది అని మనము ఇది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మనము ఈ యొక్క ఆరాధన ప్రారంభంలో యెషయా గ్రంథము 23వ అధ్యాయాన్ని ఇక్కడ చదవడం జరిగింది. ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి నెరవేర్పులు, అక్కడ ఇవ్వబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా పరిపూర్ణముగా మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చి నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాము. అనుదినము మనము ప్రభు సన్నిధిలో మనము నిలిచి ఉంటాము. అలాగే ప్రతి ఆదివారము మనము దేవుని మందిరానికి వస్తూ ఉంటాము. అలాగే శుక్రవారము నియమింపబడినటువంటి దినములు, మందిరములో నియమింపబడినటువంటి ప్రతి దినమును కూడా మనము ఆచరిస్తా దేవుని మందిరంలో మనము ఎదుగుతూ వస్తున్నాము. ఎందుకు ఎదుగుతూ వస్తున్నాము, దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాము అని ఆలోచన చేసినట్లయితే మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా మనందరికీ కూడా ఒక నిరీక్షణ అనేది ఉంది. అదేమిటంటే మనము మరణించిన తర్వాత మరలా మనము సజీవులమై లేచి మనము పరిశుద్ధులతో పాటు పరలోక రాజ్యంలో మనము చేర్చబడతాము అనే నమ్మికతో మనము దేవుని మందిరానికి వస్తున్నాము. ఆ నిరీక్షణతోనే దేవుని మందిరానికి మనము వస్తున్నాము. ఈ మాటని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలన్నమాట అండి.
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ మాటని గ్రహించాలి. ఎవరైతే దేవుని మందిరానికి వస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్క ఆరాధన క్రమాన్ని ఆచరిస్తున్నారో వారందరూ కూడా ఈ మాటని మనము ఖచ్చితంగా గ్రహించాలి. ఏంటో మాట అంటే, మనకి పరలోక రాజ్యము ఉంది, మనము అక్కడికి వెళ్ళబోతున్నాం. మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, మనకు తెలిసిన వాటిలో, మనకి తెలిసిన మాటల్లో మనకి ఏం తెలుసు అంటే, ప్రతి మనిషి పాపం చేయడం వల్ల మరణము వచ్చింది. ఆ మరణం నుండి విమోచించడానికి మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఖచ్చితంగా ఈ మాట గ్రహించిన వారే రక్షణ పొందుతారు ఖచ్చితంగాని. అలాగే ఇంకొక మాటను కూడా మనము తెలుసుకోవాలి. ఏంటంటే, ప్రభు అయిన యేసయ్య లోకానికి వచ్చినప్పుడు మనకి మాదిరి ఉంచి వెళ్ళారన్నమాట అండి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నరుని సృజించినప్పుడు వారిని ఎలా సృజించారట? నీతిమంతులుగా సృజించారు. అయితే వారు పాపము చేయడం వల్ల ఏమైందటండి, వారికి మరణము వచ్చిందనమాట. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ, ఎవరైనా చదవండి. ఆమేన్, హల్లెలూయా. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. మనము అనేక గ్రంథాలు, భూమి మీద అనేక గ్రంథాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే మా నాన్నగారు గ్రూప్లోని ఎవరో ఒక ఆయన, అదే పూజారి లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారనమాట. ఏమనంటే, పుణ్యకార్యాలేనట, పాప ఫలితమేనట, దేని దారి దానిదే అని ఒక చిన్న మాట గ్రూప్లో పెట్టారు. అంటే మన ప్రభు అయిన యేసయ్య లోకానికి వచ్చి ఆ పాపాన్ని జయించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారని చెబుతా ఆ మాటని తెలియచేశారు. అంటే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చూసినా, ఎందులో చూసినా కూడా నిత్య జీవం అనేది ఎక్కడ వారికి కనిపించట్లేదు. మోక్షానికి వెళ్ళడం ఎలాగా అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మనిషి పాపం చేయడం వల్ల, ఆ పాపం వల్ల ఏమైందంటే వారికి మరణం రావడం, ఆ మరణం నుండి వారు విడుదల పొందలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు నీతిమంతులు కారు గనుక, వారు చేసిన పాపాలు వారి మీద ఏలుబడి చేస్తున్నాయి గనుక. అయితే ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, మరణ శాసనము ఎవరు రాశారు అని చూసినట్లయితే ఆది కాండంలో ఈ పండు తింటే చస్తావని చెప్పబడింది. అంటే మరణ శాసనం ఎవరు రాశారు? మన ప్రభు అయిన యేసయ్య. మనిషిని ఎవరు సృజించారో వారే చేశారనమాట అండి. ఆ సృజించిన ఆయన ఏం చేశారంటే, మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చారనమాట. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారటండి, ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించారనమాట. ఆ అర్పించడం వల్ల ఏమైందంటే మానవాళి మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపము కొట్టివేయబడుతుంది. యేసయ్యకి స్తోత్రం. మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్నమాట అండి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసయ్య చెప్తున్న మాట, దప్పిగొనుచున్నాను, సమస్తమును సమాప్తమైనది అని ఎరిగి. ఆయన ఏమి చేయాలనుకున్నారో దానిని పూర్తిగా ఆయన చేశారు. ఏం చేశారని చెప్పుకున్నామండి, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు, ప్రాణాన్ని పెట్టారు. ఇది అందరికీ తెలిసిందే. ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే మాదిరి ఉంచి వెళ్ళారు. మనమందరమును కూడా ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేది ఏంటంటే, ఆయన మరణించారు, మరణము ద్వారా మనకి నిత్య జీవం అనేది
వస్తుంది అని తెలుసు. కానీ ఆయన మన కొరకు మాదిరి కూడా ఉంచి వెళ్ళారన్నది తక్కువ మంది గ్రహిస్తారనమాట అండి. బహు తక్కువ మంది గ్రహిస్తారు. దాన్ని ఖచ్చితంగా మనము గ్రహించవలసిందిగా ఉన్నదన్నమాట అండి. మనమందరమును ఆయన ఉంచినటువంటి మాదిరి అయిన మార్గములలో మనము జీవించాలి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పూర్తిగా సమస్తమును సమాప్తి చేసి ఏమని చెప్తున్నారట, నేను దప్పిగొనుచున్నాను. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే అండి, యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొట్టమొదటి ప్రసంగం అండి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసయ్యకి స్తోత్రం. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలన్నమాట. నీతి కొరకు మనము సమస్తాన్ని జయించగలగాలి. అంటే సమస్తం అంటే ఏముంది? ఈ లోకంలో ఉన్న సమస్త దుష్టత్వం అన్నమాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే సమస్త దుర్నీతిని విడిచిపెట్టుటని కీర్తనలో ఒకసారి చూడండి. ఆ మాటని మీకు తెలియజేస్తాను, ఒకసారి ఆగండి. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము సమస్తాన్ని జయించాలన్నమాట. సమస్త దుర్నీతిని, సమస్త దుష్టత్వాన్ని, సమస్తాన్ని కూడా మనము జయించాలి. యేసయ్యకి స్తోత్రం. అలాగే యోహాను సువార్త ఒకసారి చూడండి. 4వ అధ్యాయము ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసయ్య సమరయ స్త్రీతో చెప్తున్న మాటలు అన్నమాట అండి. ఇవన్నీ మనము అంతకుముందు చాలాసార్లు మనం ధ్యానం చేసి ఉన్నాము. అయితే ఇక్కడ చెప్తున్నారనమాట, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చును. యేసయ్యకి స్తోత్రం. అలాగే నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెవడును దప్పి గొనడు. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుందండి, అలాగే ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. 37, 38, 39 ఒకసారి చదువు. ఆమేన్. ఇంకా చదవమ్మా. ఆమేన్, హల్లెలూయా.
ఇక్కడ ఎవరైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి యేసు ప్రభువారు చెబుతున్నారనమాట. ఆ మాట దప్పిగొనిన ఎడల అన్న మాట, దప్పిక అనేది ఏంటంటండి, దేవుని ఆత్మను గురించి ఆయన చెప్తున్నట్లుగా చూస్తున్నాము. విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఎవరటండి? విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి చెప్తున్నారు. ఏ మాట? దప్పిగొనిన ఎడల. యేసయ్యకి స్తోత్రం. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందండి? దప్పిగొనుట అనేది అది ఒక ఆశ అనమాట అండి. అది ఒక తృష్ణ, మనిషిలో ఉండవలసినటువంటి ఒక కోరిక అనమాట అండి. మనం కూడా కొందరు చాలామంది ఈ లోకాశలతోని ఏడవబడతారు. అలాగే ఈ లోకంలో కొంతమంది ధనాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు, కొందరైతే శరీర సౌందర్యాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు, అలాగే కొందరైతే సుఖభోగాల్ని ఆపేక్షిస్తూ ఉంటారు, అలాగే కొందరైతే ఈ లోకంలో ఉన్న సమస్త విధములైనటువంటి గౌరవాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు. కానీ ప్రభు అయిన యేసయ్య ఏమని చెప్తున్నారంటే, ఆయన ఆత్మను కోరిన ఎడల ఆయన మనకి నిశ్చయముగా ఇస్తానని చెప్తున్నారు. అలాగే ఆయన ఆత్మను పొందినప్పుడు మనకి ఏం కలుగుతుందట? ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలో ఆయన మనకి నేర్పిస్తారట. ఆయన అలాగా మనల్ని నడిపిస్తారనమాట. అయితే దప్పిక అనే మాట ఏంటంటే అండి, దేవుని ఆత్మను కలిగి మనం ఉండాలన్నమాట. ఈ మన ప్రభు అయిన యేసయ్య ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో దప్పిగొనుచున్నాను అన్న మాట ఏంటంటండి, ఆత్మ విషయమై ఇంకా ఆయన దాహము కలిగి ఉన్నారనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక దాహాన్ని కూడా మనం చూడవచ్చు. లాజరు, అలాగే ధనవంతుడు. లాజరు, ధనవంతుడు, వీరిరువురిని గురించి మనము చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని మనము విన్నాము. కానీ ఆ యొక్క లాజరు అయితే ఈ భూమి మీద ఉన్నంతసేపు చాలా శ్రమ పడ్డాడు. ధనవంతుడైతే అన్ని విధములైనటువంటి సుఖభోగాల్లో సుఖించాడు. కానీ ఆయన చనిపోయినప్పుడు, వారిరువురు చనిపోయిన తర్వాత లాజరు అయితే ప్రభు అయిన యేసయ్య కుడిపార్శ్యాన నిల్చున్నారు. అలాగే ధనవంతుడైతే నిత్యాగ్నిలో మండుచున్నట్లుగా మనము చూస్తున్నాము. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్యాగ్నిలో మండుచున్నటువంటి యొక్క ధనవంతుడు ఏం చెప్తున్నాడట? ఒకసారి చూద్దామండి ఆ మాటని. లూకా సువార్త 16వ అధ్యాయము 22. ఒకసారి చదవండి అమ్మా, 22 నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూసాము. అయితే లాజరు అయితే దేవుని కుడి పార్శ్యాన కూర్చున్నారు. అలాగే ధనవంతుడైతే నిత్య అగ్నిలో కాల్చున్నాడు. అయితే ఆ అగ్నిలో కాల్చున్నటువంటి ఆ యొక్క ధనవంతుడు ఏం చెప్తున్నాడంటే, చిటికెన వేలుతో నా అంగటిని చల్లార్చుము. అంటే అతనికి దాహం వేస్తుంది అనమాట. అది మరి యొక్క దాహంగా మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడవచ్చు. మనము ఈ యొక్క దేహంతో ఉన్నంత కాలము మనం ఏం చేస్తున్నామో అవన్నీ కూడా తీర్పు దినాన్న ఖచ్చితంగా వస్తాయండి. మాదిరి ఉంచి వెళ్ళిన యేసయ్య ఆ మాదిరి మార్గంలో మనల్ని నడవమని మన ప్రభు అయిన యేసయ్య
చెబుతున్నారు. ఆ మార్గంలో నడిచి నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగిన సహిస్తూ దేవుని మార్గంలో నడిస్తే మనం ఎన్నటికీ కూడా దాహము కలిగి ఉండమన్నమాట. మన కడుపులో జీవజల నదులు ఉబుకుతాయి అన్నమాట అండి. మనకి నిత్య అగ్ని అనేది ఉండదు, అలాగే నిత్య జీవం అనేది మనకి ఉంటుంది. అయితే ఈ లోకంలో ఈ లోకానుసారంగా మనం జీవించినట్లయితే మనకేమవుతుందటండి, నిత్యాగ్ని ఉంటుంది, అలాగే మన నోరు అంగటిని అంటుకుపోతుంది అన్నమాట. ఆ బాధని ఆ యాతనని మనము సహించలేము. అది ఓర్వదగినటువంటి దినం అన్నమాట అండి. ఆ దినము మన ప్రభు అయిన యేసయ్య మొదట మన కోసము ప్రేమ స్వరూపిగా ఈ లోకానికి వచ్చారండి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మారు కొదమ సింహముగా, అలాగే ఆయన రాజులకు రాజుగా, ఆయన పేరు నీతికి రాజు, న్యాయానికి రాజు. ఆ రాజు రాబోతున్నారు. మొదట ఆయన సిలువ భరించడానికి, మన పాపాలని భరించడానికి, మనకు మాదిరి ఉంచడానికి లోకానికి వచ్చారు. రెండవ మారు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. కనుక మనమందరము కూడా ఖచ్చితంగా దేవుని మార్గంలో నడుచుకోవాలన్నమాట. యేసు ప్రభువారు ఆయన సిలువ మీద ఉండి ఆయన పలుకుతున్న మాట, దప్పిగొనుచున్నాను. యేసయ్యకి స్తోత్రం. మన భారములన్నీ కూడా ఆయన భరించారనమాట అండి. ఆయన దప్పిగొనడానికి గల కారణం ఏంటంటే మన పాపములు, మన శాపములు, మన బాధలు, మనము కలుగజేసినటువంటి సమస్త విధమైనటువంటి దుష్టత్వం వలన ఆయన నాలుక అంగటిని అంటుకుంటుందన్నమాట అండి. ఆయన ఆ భారాన్ని భరిస్తున్నారు. ఆయన వాటన్నిటిని కూడా ఆయన సహిస్తున్నారు. ఆయన లేఖనములు నెరవేరునట్లుగా ఏమన్నారటండి, దప్పిగొనుచున్నాను. యేసయ్యకి స్తోత్రం. ఆ సిలువ మీద ఉండి మన భారములన్నిటినీ కూడా మన పక్షముగా, మన స్థానములో ఈ సిలువ మీద భరించిన ప్రతి శ్రమ కూడా మనం చేసిన ప్రతి క్రియకి కారణమైంది. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతా ఏమనుకుంటామంటే, ఆనాడు యూదులు, తర్వాత పరిసయ్యులు, ఆ తర్వాత శాస్త్రులు, వాళ్ళందరూ అసూయతో సిలువకు అప్పగించారు. అదే నేను అలా చేస్తుండేదాన్ని కాదు అని అనుకుంటూ ఉంటాము. కానీ అది వాస్తవము కాదండి. మన జీవితంలో అనుదినము కూడా మనకు ఎదురవుతున్న పరిస్థితులను ఒకసారి పరిశీలన చేసి చూసుకోండి. మనల్ని మనము పరిశీలన చేసుకుని చూసుకుందాము. ఈరోజు లేచిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాము, మన జీవితం వలన మన దేవుడైన యేసయ్యకి ఏమి అవమానం కలుగుతుంది, మన జీవితం వలన ఆయనకి ఏ శ్రమ కలుగుతుంది, మన చూపు వలన పడిపోతున్నామా, మాట వలన పడిపోతున్నామా, మన నడవడిక వలన పడిపోతున్నామా, అది మనము ఎప్పటికప్పుడు గ్రహించుకుంటా ఉండాలన్నమాట. ఆయన దాహాన్ని తీర్చేవారిగా మనం ఉండాలి. యేసయ్యకి స్తోత్రం. ఆయన ఎన్నడూ దప్పిగొనకుండా మన క్రియలు మారాలన్నమాట. మన క్రియలు మారాలి. మన క్రియలు మారినప్పుడు ఆయన ఎన్నటికీ దప్పిగొనరనమాట. మన బాధల్ని ఆయన భరించారు గనక ఆయన దప్పిగొన్నారు. కాబట్టి మనము పరిపూర్ణముగా దేవునిలోనికి మారినప్పుడు ఆయన ఎన్నటికీ దప్పిగొనరు. ఆయన దాహాన్ని తీర్చే అంత గొప్పవారమా అంటే ఏమాత్రము కాదు. కానీ మనము పరిపూర్ణముగా మార్చబడినప్పుడు ఆయన చిత్తము, దేవుని చిత్తము, ఆయన పరిపూర్ణమైన చిత్తము నెరవేర్చబడుతుంది. ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఒకసారి చూడండి అమ్మ మాట. 53వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా.
యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. మానవుని నిర్మించినప్పుడు ఒక ఉద్దేశాన్ని కలిగి దేవుడు నిర్మించాడు. అయితే ఆ ఉద్దేశాన్ని నుండి మానవుడు తొలగిపోవడం వలన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చారు. వచ్చి ఆయన ఉద్దేశాన్ని అంతటిని కూడా పరిపూర్ణముగా ఆయన సఫలము చేశాడనమాట అండి. యేసయ్యకి స్తోత్రం. ఆయన సఫలము చేశాడు కనుక ఈ రోజున మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసయ్యకి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దప్పిగొనుచున్నాను అన్న మాటని మనము చదివి దాన్ని ధ్యానించి ఉన్నాము. ఆ దప్పిగొనుచున్నాను అన్న మాటలో 2 మాటలు మీకు తెలియజేస్తాను. దప్పిగొనుట, ఆత్మ విషయమై దప్పిగొనుట. రెండవది లోక విషయమై దప్పిగొనుట. మన ప్రభు అయిన యేసయ్య గురించి మనము క్షుణ్ణంగా వివరముగా మనం తెలుసుకోగలం. ఎలాగంటే ఒక మనిషి నడవడికను బట్టి ఆ మనిషి ఏంటనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి దినము కూడా దేవుని పని మీదే ఆయన ఉన్నారు. యేసయ్య దేవుని పనినే చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఏ దాహము కలిగి ఉన్నారంటే దేవుని విషయమైన దాహమును కలిగే ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆయన ఏ విధముగా మనకు మాదిరి ఉంచి ఉన్నారో ఆ విధముగా మనం అందరమును కూడా సిద్ధపడి ఆయన కొరకు, ఆయన రాబోచున్నటువంటి 2వ రాకడ కొరకు మనం అందరము కూడా సిద్ధము కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మహిమపరచువారిగా మనమందరమును నిలిచి ఉండాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయాలని మరొక మాట నేను తెలియజేస్తున్నాను. ఏంటంటే రాత్రికాల సమయంలో ఒక మాట చదివాం మనం. ఒక పాస్టర్ గారు 3 వ్యక్తుల్ని పరిచయం చేశారు. ఆ మాటను మరొకసారి నేను చెప్పాలని ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది. ఆ మాటను మరొకసారి చెప్తున్నానండి. 1 యోహాను గారి గురించి చెప్పారు, 2వది పేతురు గారి గురించి చెప్పారు, అలాగే 3వది యోధా గురించి చెప్పారు. యోధా ఏం చేశాడంటే దేవుణ్ణి అప్పగించాడు. అలాగే పేతురు ఏం చేశారు, దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే ఆ కొండ మీద ఒక వ్యక్తి చెవిని కూడా తెగ నరికినట్లుగా మనము చూస్తున్నాము. అంటే పేతురు స్వభావం ఏంటి? దుడుకు స్వభావము. అయితే యోధా స్వభావం ఏంటి? ధన వ్యామోహము. ఎప్పుడు ధనము సంచి అతని దగ్గరే ఉండేది. యేసు ప్రభు వారు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా సువార్త వినడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ భోజనం పెట్టమన్నప్పుడు ఆ యోధ ఏమంటాడంటే సనుగు కొంటాడనమాట. ఇంతమందికి ఎక్కడి నుంచి తెస్తాము, ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమంది ఎక్కడి నుంచి తెస్తాము అని ఒకసారి అంటాడు. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా చీకటి అయిపోతుంది అని ఒకసారి అంటాడు. ఇలాగ యోధ తన స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు అనమాట. యోహాను స్వభావం అయితే యేసు ప్రభు రొమ్మున ఆనుకునే స్వభావం అనమాట. ఇక్కడ 3 స్వభావాలు రాత్రికాల సమయంలో మనం విన్నాము. 1 యోధా స్వభావం ఏమో ధనం వైపు, లోకం వైపు ఉంది. పేతురు స్వభావం ఏమో దుడుకు అనమాట అండి, తొందరపాటు ఆ స్వభావము. అలాగే యోహాను స్వభావం ఏమో యేసు ప్రభువుని ఆనుకునే స్వభావం. అంటే మన హృదయము, మన ఆశ, మన ఇష్టము లేదా మనలో ప్రేరేపింపబడుచున్నటువంటి మనస్తత్వము ఏదైతే ఉందో అది మన జీవితంలో స్థిరపరచబడుతుంది అనమాట అండి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మనము దేనికి అప్పగింపబడుతున్నామో దానికి దాసులం అంటాను. అది నీతి నిమిత్తం దేవునికే కానీ, అలాగే ఇంకొక మాట ఉంటుంది, ఈ లోక పాపముకే కానీ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏమనంటే మంచి మాట అండి, మనము దేనికి అప్పగింపబడుతున్నామో దానికి దాసులమై ఉంటామని ఒక మంచి మాట అన్నమాట అండి. అంటే మన స్వభావము ఏమై ఉందో ఆ రీతిగానే మనము స్థిరపరచబడతాం అన్నమాట అండి. మనలో ఉన్న స్వభావము మనల్ని ప్రేరేపిస్తుంది. దానిని
మనము జయించగలగాలన్నమాట. ఇది మంచిది కాదు కదా, ఇది చెడ్డది కదా, దేవుడు తెలియచేసింది ఇది కదా అని మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంటే చంపేసేయాలన్నమాట అండి. అది చేసినప్పుడు మనము పాపానికి దాసులము కాకుండా నీతికి దాసులమై ఉంటాము. నీతికి దాసులమైనప్పుడు మనం ఖచ్చితంగా దేవుని వారసులమై ఉంటామన్నమాట, దేవుని పిల్లలమై మనం ఉంటామన్నమాట అండి. యేసయ్యకి స్తోత్రం. ఈ యొక్క సమయాన చెప్పబడినటువంటి ఈ కొద్ది మాటలు, ఒకటి నేను చెప్పింది దప్పిగొనుచున్నానని ప్రభువైన యేసయ్య చెప్పారు. ఏమని? అంతా సమస్తము కూడా సమాప్తమైందని ఎరిగి ఏమని చెప్పారన్నమాట అండి, ఆయన దప్పిగొనుచున్నాను. లేఖనములన్నీ నెరవేర్చబడ్డాయి అంటే ఆయన వచ్చిన పని అంతటిని పూర్తి చేశారు. ఆ పని ఏంటంటే, ఒకటి మాదిరి ఉంచడం, మరొకటి మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళడం, అంటే మన పాపాలని క్షమించడం. వీటన్నిటిని కూడా ఆయన పూర్తిగా సంపూర్తిగా ఆయన పూర్తి చేసినట్లుగా ఆయన లేఖనాలని ఎరిగి ఆయన పరిస్థితిని ఎరిగి ఏమన్నారట? దప్పిగొనుచున్నాను. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధమైనటువంటి దాహము కలిగి ఉన్నారో ఆ దాహాన్ని మనము కూడా కలిగి ఉన్నప్పుడు, మన ప్రభు అయిన యేసయ్య రారాజుగా వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు రాజ్యమేలుటకు, ఆయనతో పాటు సంతోషించడానికి, ఆయనతో పాటు ఆ బంగారుపు ఇల్లు, ఆ యొక్క రాజవీధులలో మనము కూడా ఉండినట్లుగా మన ప్రభు అయిన యేసయ్య లోకానికి వచ్చి ఈ శ్రమలన్నిటినీ అనుభవించారు కనుక మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆచరణలు ఇవి కాదండి, మన పూర్తిగా మన హృదయంలో ఒక విడుదల రావాలి. ఖచ్చితంగా మన హృదయంలో ఒక విడుదల అనేది ఖచ్చితంగా రావాలి. అది వచ్చినప్పుడే మనము ఖచ్చితంగా దేవుని పిల్లలమని మనము పిలువబడతామన్నమాట అండి. యేసయ్యకి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య ఏ విధమైన దాహాన్ని కలిగి ఉన్నారో ఆ విధమైన దాహాన్ని కలిగి మనమందరమును కూడా ఆయన నిత్యరాజ్యానికి వారసులు మగునట్లుగా మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. దేవునికి మహిమ.